హీరో నాగచైతన్య సమంత హీరో హీరోయిన్ల బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకునే జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్ గా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగచైతన్యది తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. నాగచైతన్య మరో అమ్మాయితో రిలేషన్లో ఉన్నారని, సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగచైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదిస్తున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తీసుకున్న తర్వాత ఈ జంట నేరుగా కలిసిందే లేదు. కానీ తాజాగా వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై దర్శనమిచ్చే అవకాశం కనిపిస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ఏమాయ చేసావే. తాజాగా ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 2010లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా నాగచైతన్యకు లవర్ బాయ్ ఇమేజ్ తీసుకొచ్చింది. సమంతకు సైతం నటించిన తొలి సినిమానే హిట్ కావడం ఆమె కెరీర్ కు ప్లస్ అయింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఈ సినిమా వచ్చి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా మేకర్స్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 18న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో విడాకుల తర్వాత తొలిసారి వీరిద్దరూ నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్ళీ సమంత చైతన్యను ఒకే ఫ్రేమ్ లో చూస్తున్నామని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి వారిద్దరూ ప్రమోషన్స్ లో పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.